అందరికీ ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉన్నారా? సరే, ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యేసు ప్రభు శిలువ మీద పలికిన 4వ మాటగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 46వ వచనము నేను చదివి వినిపిస్తాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాకంటే ముందు మాట్లాడిన 3 మాటల ద్వారా అద్భుతమైన రీతిలో నువ్వు ప్రతి బిడ్డతో మాట్లాడి మీరు దర్శించినందుకు నీకు వందనాలు. నిష్ప్రయోజనమైన పాత్రనయ్యా, యోగ్యత లేని దానను నేను మాట్లాడితే అది వ్యర్థము ప్రభువా. నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడాలని ఉద్దేశించినావు ప్రభువా. నా నోట నీ మాటల నుంచి ప్రతి బిడ్డతో స్పష్టంగా సూటిగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య ఉన్నతమైన నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు ఇంచుమించు 3 గంటల సమయంలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని కేక వేశాడంట. ఆ మాటకి ఏంటంటే అర్థము, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తుంటే అక్కడ నిలుచున్న జనుల్లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏలియాకి ప్రార్థన చేస్తున్నట్టున్నాడంట. ఏంటి, యేసు ప్రభు వారు అరామిక్ భాషలో మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడున్న జనులు అది అర్థం చేసుకోలేకపోయారు. అక్కడ యేసు ప్రభు వారి యొక్క అర్థం ఏంటంటే 3.5 సంవత్సరంలో యేసు ప్రభు యొక్క సేవా పరిచర్యలో శిష్యులు తన వెంట తిరిగినప్పుడు యేసు ప్రభు ఏం చేసేవాడంటే తను ఏది తింటే అది పెట్టేవాడు. తను ఏ బట్టలు అయితే ధరించాడో తన శిష్యులకు కూడా తనకున్న ప్రేమను బట్టి అదే బట్టలు ధరింపజేసేవాడు. తను ఎక్కడ పడుకుంటే శిష్యులు కూడా అక్కడే పడుకునేవాడు. యేసు మనం ఈరోజు చేపల వేటకి వెళ్దామా, యేసుతో వాళ్ళకు ఒక ప్రేమ, బాంధవ్యం, సాన్నిహిత్య సంబంధం, ఫ్రెండ్షిప్ అనేది ఆ శిష్యులకి ఉండేదన్నమాట. అలా 3.5 సంవత్సరంలో తన వెంట తిరిగిన శిష్యులు ఏం చేశారంటే యేసు సిలువకు అప్పగించబడే సమయంలో అంతకు ముందు రాత్రే ఏం జరిగిద్దంటే, పేతురు నువ్వు నాకు తెలియవని చెప్పి 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావని చెప్పినప్పుడు యేసు ప్రభువారు, లేదు ప్రభువా నేను నిన్ను విడువునని చెప్పి, ఏది జరిగినా నేను నిన్ను చెయ్యి అయితే విడిచిపెట్టనని పేతురు చెప్తాడనమాట. అలాంటి సమయంలో సిలువకు అప్పగించే సమయంలో పేతురు ఏం చేస్తాడంటే అతను ఎవరో నాకు తెలియదని చెప్పి అబద్ధం చెప్పేశాడు. మనుషుల ప్రేమ ఇక్కడ మారిపోతూ ఉంది. తన వెంట ఉన్న శిష్యులే నాకు తెలియదని చెప్పినా కూడా యేసయ్య ప్రేమతో పేతురు నువ్వు నాకు తెలియదని నువ్వు అబద్ధం చెప్తున్నావు, కానీ అయినా నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పి ఒక చూపు చూసి పేతురు వైపు ముందుకు సాగిపోయాడు అనమాట. 3.5 సంవత్సరంలో యూద పక్కనున్నాడు. తనకి ధనాపేక్ష ఉందని యేసు ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ కూడా యూదాని ప్రేమిస్తూనే తన దగ్గర ఉన్న కానుకల సంచి, డబ్బు సంచినిచ్చి యూదాను పక్కన పెట్టుకున్నాడు. యూదా ఏం చేశాడంటే తను ఎంతో ప్రేమించిన యూదా కూడా ఏం చేశాడంటే యేసు ప్రభువుని సిలువకు అప్పచెంపాడు. యూదా ఏం చేశాడు? యూదా కూడా యేసు ప్రభు చెయ్యి విడిచిపెట్టాడు. యేసు ప్రభు జీవించిన కాలంలో ఎంతోమంది ప్రజలు తన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఎన్నో బాధలతో వచ్చినప్పుడు, అరే ఈ బిడ్డ ఒక వ్యాధితో, బాధతో, రోగంతో నా ఎద్దుకు వచ్చింది కదా అని యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన ఏం చేసేవాడంటే కనికరపడి ఆయన స్వస్థపరిచేవాడు. యేసయ్య ఎంతోమంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచాడు. ఒక తల్లి కుమారుని పోగొట్టుకొని ఏడుస్తుంటే తన కుమారుని బ్రతికించి మరలా తనకిచ్చాడు. అలాంటప్పుడు యేసు ప్రభుని సిలువ వేసే సమయంలో వారందరూ ఏం చేశారంటే యేసు ప్రభుని సిలువ వేయాలని చెప్పి గట్టిగా కేకలు వేశారంట. అలా మరి కేకలు వేసిన వారిలో యేసు ప్రభు చేత మేలులు పొందిన వారు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు.
యేసయ్య ఇక్కడ తన శిష్యులు వదిలిపెట్టారు. యూదా సిలువకు అప్పగించాడు. చేయి విడిచిపెట్టారు. మనుషులు వారు చేసిన మేలును మర్చిపోయి, ప్రేమను మర్చిపోయి యేసు ప్రభు మీద తన విషాన్ని చల్లుతున్నారు. కానీ యేసయ్య ఒక్కడే అనుకున్నాడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఎవరు మనుషుల ప్రేమ మారిపోయినా కానీ, ఎవ్వరు నా చెయ్యి విడిచిపెట్టినా కూడా యేసు ప్రభు, నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టడనే ఒక ప్రార్థన, ఆయన సిలువలో ఉంటూ ప్రార్థన చేస్తూనే యేసయ్య వైపు చూస్తున్నాడు. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే, దేవుడు ఏం చేశాడంటే, మనకున్న సర్వమానవాళి పాపం అంతా యేసయ్య మీద మోపబడింది. మన ఒక్కరి పాప భారం, మన ఒక్కరి రోగ భారమే మనం భరించలేమండి. అలాంటిది సర్వమానవాళి పాపం అంతా యేసయ్య మీద మోపబడ్డప్పుడు యేసయ్య ఏమైపోయాడు? మన కోసం పరిశుద్ధుడిగా ఉన్న ఆయన పాపముగా చేయబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చేయాలంటే పాపముగా మారిపోయాడు. అలాంటి సమయంలో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క చెయ్యి పట్టుకోలేకపోయాడు అనమాట. అలాంటి సమయంలో యెహోవా దేవుడు యేసు ప్రభు యొక్క చెయ్యి విడిచిపెట్టినప్పుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని సిలువలో ఈ మాట పలికాడనమాట. వీరందరూ నా చెయ్యి విడిచిపెట్టినప్పుడు నేను తట్టుకోగలిగాను. కానీ యేసయ్య, తండ్రి నువ్వు నా చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఈ భారము నేను భరించలేకపోతున్నాను ఒక దుఃఖంతో పలికిన మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపని ఆయన పలుకుతున్నాడు అనమాట. కొన్ని సమయాల్లో మన జీవితంలో కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు 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 ఈ ప్రశ్నలు అనేది మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు ఈ ప్రశ్నలు అనేది వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు మనం ఎలా ఉంటామంటే, లోకానికి వేరు చేయబడి కన్నీరు కార్చి అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసయ్య నమ్మిన బిడ్డలం మనం కాస్త దేవునికి నిజాయితీగా బ్రతకాలి, దేవుని ప్రేమించి ఏదో ఒకటి చేయాలనే తత్వం అనేది మనలో ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని సంవత్సరముల నుంచి ఒక అప్పుల భారం గురించి ప్రార్థన చేసినా, నా భర్త మారట్లేదని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, నా బిడ్డలు మారట్లేదని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, నా పరిస్థితులన్నీ మారట్లేదు, నేను ఎంత ప్రేమించినా నా భర్త మారట్లేదని మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థనకు అనేది జవాబు రాని స్థితిలో మన ఆత్మీయ జీవితంలో ఏమొస్తాయి చెప్పండి? ప్రశ్నలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీ చేయి విడిచిపెట్టే దేవుడను కాదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒకరి జీవిత చరిత్రను నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో హాగరు తెలుసండి మీ అందరికీ? హాగరు శారా యొక్క దాసి హాగరు. ఐగుప్తు దేశానికి హాగరు దాసిగా అమ్మబడింది. ఐగుప్తీయురాలు, అన్యురాలు హాగరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానంలో వచ్చినటువంటి 12 గోత్రపు ఇశ్రాయేలీలు, 12 గోత్రపుల వారు మాత్రమే యేసయ్యకి సంబంధించిన ఇశ్రాయేలీ జనాంగం. మిగతా వాళ్ళందరూ అన్యులన్నమాట. అయితే ఈ హాగర్ ఎవరంటే, తనకున్న పరిస్థితిని బట్టి ఆ రోజుల్లో పేద కుటుంబంలో పుట్టిన పిల్లల్ని ఏం చేస్తారంటే, వారి పోషణ వారు భరించలేక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇతర దేశాలకు దాసీలుగా అమ్మేస్తూ ఉంటారనమాట. అలాగా అమ్మబడిన అమ్మాయి ఎవరంటే హాగరు. ఆమె ఐగుప్తు దేశానికి హాగరు అమ్మబడింది. అలాంటి సమయంలో కానాను నుంచి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అబ్రహాము, శారా ఐగుప్తుకు ప్రయాణమే వెళ్తారు. అక్కడ ఉన్నప్పుడు శారాకు ఉన్నటువంటి అందాన్ని బట్టి రాజు తనని తీసేసుకుంటాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే, శారా అబ్రహాం యొక్క భార్య, నువ్వు ఆమెను ముట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా చస్తావని చెప్పి ఫరో రాజుని గద్దిస్తాడనమాట. అలాంటి సమయంలో ఫరో ఏం చేస్తాడంటే, ఇంత పాతకం చేయడానికి నువ్వు తెగించినావయ్యా, నువ్వు వద్దు, నీ భార్య వద్దు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఏం చేస్తాడంటే, అతని దగ్గర ఉన్నటువంటి దాసీలను, ఆ గొర్రెలను శారాకి, అబ్రహాముకి అమ్మేస్తాడు. ఒక గొర్రెలాగా అమ్మబడిన స్త్రీ ఎవరంటే హాగరు. గొర్రె యొక్క విలువ ఎంతో, హాగరు యొక్క విలువ అంతనమాట. అప్పుడు అలా దాసి అయిన హాగర్ని వారు కొనుక్కొని కానానికి వెళ్ళిపోతారనమాట. అలా హాగరు అమ్మబడినప్పుడు హాగరు మనసులో ఒక నిక్షేపం ఏంటంటే, నా తల్లిదండ్రులు నా పోషణ చూసుకోలేని స్థితిలో వీరికి ఫరోకి అమ్మేశారు, ఫరో నన్ను అబ్రహాముకు అమ్మేశాడు. ఈ అబ్రహాము, శారా నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు కాబట్టి ఇంకా వీరి దగ్గర నేను సంతోషంగా పని చేసుకోవచ్చు, నా జీవితంలో
హృదయంలో కొంత దుఃఖం అనేది, భారం అనేది, ఈ బానిసత్వం అనేది తగ్గిద్దని తను ఏం చేసిందంటే సంతోషంగా శారా వెంట, అబ్రహాము వెంట దాసీగా కొనబడి వెళ్ళిపోయింది. అప్పుడున్న రోజుల్లో 10 సంవత్సరములు ఒకవేళ పిల్లలు లేకపోతే వేరే స్త్రీని వివాహం చేసుకోవచ్చు, అప్పుడున్న కానాను చట్టం ప్రకారం. అయితే ఈ శారా ఏం చేసిద్దంటే, శారా తనకు పిల్లలు లేకపోవడం చేత నా యజమానుడా, మీరు హాగర్ని భార్యగా చేసుకోండి, మీకు పుట్టిన పిల్లలతోనైనా నేను సంతోషంగా ఉంటానని చెప్పి హాగర్ని ఇచ్చిందనమాట. ఇందులో హాగర్ తప్పేమన్నా ఉందండి? యజమానురాలి మాటకు లోబడి అబ్రహాముని పెళ్లి చేసుకుంటది. అప్పుడు హాగర్ యొక్క గర్భం తెరవబడుతుంది. అప్పుడు హాగర్ యొక్క గర్భం తెరవబడినప్పుడు ఆటోమేటిక్గా శారాకి ఏమనిపించిందంటే, ఇది దాసి, దీని గర్భం తెరవబడ్డదని తనకు తానే తన నీచురాలుగా కనిపిస్తుందంట. అలాంటి సమయంలో ఏం చేసిందంటే అబ్రహామును మరలా వేధించడం మొదలుపెట్టింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు. అబ్రహాము హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య కనీసం నా భార్య అని కూడా చెప్పకుండా ఆమె నీ దాసి అని చెప్తున్నాడు. అలాంటి సమయంలో హాగర్కి ఎంత బాధ. తన తల్లిదండ్రులు ప్రేమ దొరకలేదు. తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు అబ్రహాము కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేయంటే, శారా తన ఇష్టం వచ్చినప్పుడు కనీసం గర్భం దాల్చుని తను ఇలా బాధ పెట్టొద్దు అని కూడా లేకుండా శారా ఏం చేస్తుందంటే హాగర్ని హింసిస్తుందన్నమాట. అలాంటి సమయంలో కొంత బాధ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి హాగర్ జీవితంలో తల్లిదండ్రులు లేరు, భర్త ప్రేమ లేదు. అలాంటి సమయంలో షూరు మార్గంలో హాగర్ ఏం చేస్తుందంటే ప్రయాణమై వెళ్ళిపోతుంది, అరణ్యంలో పారిపోతుంది. ఏ దిక్కు తోచని స్థితి, భర్త ప్రేమ లేదు, తల్లిదండ్రుల ప్రేమ లేదు, ఒంటరిగా ప్రయాణం అయిపోయి హాగర్ ఏం చేస్తుందంటే అరణ్యంలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అనిపిస్తుంది కదా. జీవితంలో మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు అందరూ వదిలేసిన, మనుషుల ప్రేమ దూరమైన, దేవుడైనా నా స్థితిని చూస్తాడాయన అని అలాంటి సమయంలో ఉన్నప్పుడు దేవుడు కూడా వదిలేసినట్లు, చేయి విడిచిపెట్టినట్లు అనిపించినప్పుడు చాలా బాధ. అరణ్యంలో తనకంటూ ఒక దిక్కు లేక కన్నీరు కారుస్తూ ఆ షూరు అరణ్యంలో ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమె మొరని ఎవరు విన్నారంటే యేసయ్య విన్నాడు. ఆమె ఐగుప్తీయురాలే, కానీ అబ్రహాముని బట్టి ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడంటే హాగర్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటి వరకు అబ్రహాముకు దేవుని స్వరాన్ని వినడమే తెలుసు, ఇస్సాకు వాళ్ళందరికీ దేవుని స్వరాన్ని వినడమే తెలిసేవో, కానీ మొట్టమొదటిసారి అన్యురాలైన హాగర్ కోసం ఎవరు ప్రత్యక్షమవుతున్నాడంటే డైరెక్ట్గా దేవుడు స్వరాన్ని వినిపించట్లేదు, కానీ యెహోవా దూత అరణ్యంలో ప్రత్యక్షమై హాగరు, నువ్వెక్కడికి ప్రయాణమై వెళ్తున్నావు, నీవు వెళ్ళి నీ శారా అయిన యజమానురాలి కింద నువ్వు అణిగి ఉండమని చెప్పి యెహోవా దూత దర్శించిందనమాట. ఆ మాటకు లోబడి నాకంటూ ఎవరు దిక్కులేరు, డైరెక్ట్గా దేవుడే నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు ఆ కష్టకాలంలో దేవుడిచ్చిన మాట అనేది హాగర్కి ఆదరణ ఇచ్చిందనమాట. హాగరు అనే మాటకే భయస్థురాలనే అర్థం. హాగరు తన జీవితంలో ఎప్పుడు ఎదురించే స్వభావం లేదండి. తనకి ఎప్పుడు తన జీవితంలో కష్టాలు, బాధలను, తనకున్న వేదనను బట్టి తనకు తగ్గించుకునే స్వభావం అనేది హాగరు అలవాటు చేస్తుంది. అలాంటి సమయంలో ఆ మరలా వెళ్ళి యజమానురాలైన శారా కింద అణిగిమణిగి ఉంటుందంట. ఒక స్త్రీకి తన జీవితంలో చాలా సహనం ఉంటుందండి. ఇక తనకి పారిపోయే పరిస్థితులు వచ్చిందంటే తను ఎంత వేదనను అనుభవిస్తే ఇంకా తట్టుకోలేను, నేను ఈ బాధ నేను ఇంక భరించలేను అనే స్థితిలోనే స్త్రీలు పారిపోతారనమాట. అయితే అలాంటి సమయంలో కూడా మరలా యేసయ్య ఇచ్చిన ఆదరణ పట్టుకొని మరలా అదే విధంగా అణిగి యజమానురాలైన శారా కింద హాగర్ ఉంటుంది. అలాంటి సమయంలో మరలా కొంతకాలం గడిచిన తర్వాత మరలా అదే వేధింపులు, అలాగే వారిద్దరు గొడవ వచ్చింది. ఇష్మాయేలు పుట్టాడు. గొడవ వచ్చినప్పుడు మరలా వారిద్దరికి శారా హాగర్ గొడవ పడుతున్నప్పుడు అబ్రహాము, ఏంటయ్యా నాకు ఈ బాధ ఏంటనని అలా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏనాడంటే, శారా మాట విని నువ్వు పెళ్లి చేసుకున్నావు అబ్రహామా, శారా నీకు ఏ విధంగా చెప్తే నువ్వు ఆ విధంగా చేయి. శారా అంటుంది,
ఈ ఈ దాసి అయిన హాగరు మన దగ్గర ఉండడానికి వీల్లేదు, ఇది నా కళ్ళ ముందు ఉండొద్దు అని వాదిస్తుంది. అలాంటి సమయంలో అబ్రహాముకి అది బాధే. తనకి భార్య, కుమారుడు కాబట్టి తనకి ఎంతో భార్య అయినప్పటికీ అబ్రహాం ఏం చేశాడంటే హాగర్ని ఒక నీళ్ళ సీసా ఇచ్చి 14 సంవత్సరాలైనటువంటి ఇష్మాయేల్ని ఇచ్చి పంపించేశాడనమాట. ఆ రోజుల్లో ఏంటంటే ఒక నీళ్ళ సీసాని ఇచ్చి అరణ్యంలోనికి పంపించి వేశారంటే అరణ్యంలో ఏమన్నా ఒక త్రోవ ఉంటుందా? తినడానికి ఏమైనా దొరికిద్దా? దొరకదు. ఎడారిలో ఏమైనా నీళ్లు దొరుకుతాయా? దొరకవు. హాగరు పాపం ఏడ్చుకుంటూ ఏం చేసిందంటే ఆ నీళ్ళ సీసాని పట్టుకొని ఏడ్చుకుంటూ ఆ ఇష్మాయేల్ని తీసుకొని అరణ్యంలో వెళ్ళిపోతుంది. ఆ మార్గం మధ్యంలో తను తీసుకొచ్చుకున్న నీళ్ళు అనేవి అయిపోయాయి. ఎవరైనా ఒక కొడుకు చావుని తల్లి చూడలేదు. అలాంటి సమయంలో నీళ్ళు అయిపోయినప్పుడు హాగర్ ఏం చేస్తుందంటే ఈ చిన్నవాడి యొక్క చావుని నేను చూడలేనని చెప్పి దూరంగా పడుకోబెట్టి అరణ్యంలో దూరంగా వెళ్ళి ఏం చేస్తుందంటే హాగరు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమై ఎవరితో మాట్లాడుతుందంటే హాగరుతో మాట్లాడుతుంది. హాగరు, నీ భర్త ప్రేమ మారిపోయింది. నీ భర్తను నువ్వెంతో నమ్మినావు, ప్రేమించినావు. ఒకానొక దినమున నీ భర్త ప్రేమలో మార్పు వచ్చింది. నీ తల్లిదండ్రులు నిన్ను పోషించలేక నిన్ను ఐగుప్తుకి అమ్మేశారు. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారు. కానీ హాగరు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ అరణ్యంలో నీ మొర విన్న దేవుడు నేను. ఈ అరణ్యంలో నీ స్థితి చూసిన దేవుడును. ఈ లోకంలో నీ స్థితిగతులను బట్టి ఎవరైనా నిన్ను ప్రేమిస్తారో వదిలిపెడతారో కానీ నాకు తెలియదు. కానీ నీ స్థితిని బట్టి నువ్వు ఏ విధంగా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్న దేవుడనని దేవుడు దర్శించి హాగరుతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా, నీ బిడ్డని నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పి అరణ్యంలో ఏం చేశాడంటే ఎడారిలో నీటి ఉగ్గను పుట్టించాడు. ఆయన పుట్టించినప్పుడు ఆమె ఏం చేసిందంటే సంతోషంగా ఆ నీటి ఊటను, ఆ నీళ్లు తన కుమారునికి తాగించి మరలా అరణ్యంలో ప్రయాణమై, నన్ను చూచుచున్న దేవుడు అయ్యా, నా భర్త నన్ను వదిలిపెట్టాడు, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టారు, కానీ నా స్థితిని చూసిన దేవుడు అయ్యా అని కన్నీటితో ఆమె ఏం చేసిందంటే ఆమె కృతజ్ఞతలు దేవునికి చెల్లించుకుంటూ ఆ దేశం నుండి ఆ అరణ్య మార్గంలో నుంచి వెళ్ళిపోయిందంట. అరణ్యంలో ఎవరు మొర వింటారు తెలుసా? నీ జీవితంలో నా భర్త ఇక మారడం నువ్వు అనుకుంటున్నావేమో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా పిల్లలు ఇక మారడం నువ్వు అనుకుంటున్నావేమో, ఈ అప్పుల భారం నుంచి నేను ఏ విధంగా బయటపడగలగాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ ఎంతమందిని నేను ప్రేమించా, మనుషుల ప్రేమ కోసం నేను పరిగెత్తాను, కానీ నాకు ఎవ్వరి ప్రేమ దొరకట్లేదనే స్థితిలో నువ్వు ఈ సమయంలో కనుక ఒకవేళ నా పాపమును బట్టి యేసయ్య నన్ను చెయ్యి విడిచిపెట్టాడేమో, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ యేసయ్య నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే తన సొంత కుమారుణ్ణి ప్రాణం పెట్టడానికి నీ కోసం ఇచ్చేసాడని యేసయ్య. ఆయన ప్రాణం పెట్టడానికి తన సొంత కుమారునే ఇచ్చిన యేసయ్య నీ అప్పులు పెద్ద భారం కాదు యేసయ్యకి. నిన్ను హెచ్చించాలంటే నీ భర్త వల్ల కాదు, నీ పిల్లల వల్ల కాదు, నిన్ను దీవించాలంటే యేసయ్య దీవించాడు. ఈ లోకంలో ఎవ్వరి దగ్గర నుంచి మీకు ఆదరణ దొరికినా దొరకపోయినా నీకు రావాల్సిన పథకాలు ఒకవేళ ప్రభుత్వం నుంచి మీకు అందక మీరు బాధపడుతున్నారేమో, కానీ అన్ని ద్వారాలు అరణ్యంలో హాగరు కోసం అన్ని ద్వారాలు మూయబడినట్టున్నాయి, కానీ హాగరు కోసం దేవుడు అరణ్యంలో ఒక మార్గాన్ని తెరిచాడు, ఎడారిలో నీళ్లు పుట్టించాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ బంధువుల ప్రేమ మారిపోతుందండి. మన దగ్గర డబ్బులుంటే ఎవరైనా ప్రేమిస్తారు, కానీ మన దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా మన స్థితిని చూసి ప్రేమించేవాడే మనము ప్రేమిస్తున్న యేసయ్య, మనల్ని ప్రేమిస్తున్న యేసయ్య. కాబట్టి ఏ విషయంలో కూడా కృంగిపోద్ది. అరణ్యం అంటే జీవితమైనా కావచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ యేసయ్య నీ భర్తని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. అరణ్యంలాగుంది నా జీవితం మారదని ఎప్పుడూ అనుకోవద్దు, కానీ అన్యురాలైన హాగర్ని అబ్రహామును బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రేమిస్తున్నావు యేసయ్యని. ఆయన పరిచర్యలో పాలుభాగస్తురాలు అవుతున్నావు, ఆయన పరిచర్య చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. దేవుడు నిన్నేమాత్రము మర్చిపోడు, కానీ ఆయన హెచ్చించే దేవుడు. అరణ్యంలో పాటలు పాడుతూ తిరుగుతున్న వ్యక్తి ఎవరంటే దావీదు ఎంతోమంది అన్నదమ్ములు ఉన్నారు, కానీ యెషయి మాత్రం తనకున్న పెద్ద కుమారుల్ని యుద్ధానికి పంపిస్తున్నాడు, కానీ దావీదును మాత్రం 4 గొర్రెలు కొనిచ్చి నువ్వు ఈ గొర్రెలు కాసుకొని
అరణ్యంలో పంపించాడు. దావీదును రాజుగా అభిషేకించాలని యెషయి వచ్చినప్పుడు కూడా ఆ దావీదుకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదంటండి. ఎంత తృణీకరించబడుతున్నాడు తన కుటుంబంలో. కానీ దావీదు మాత్రం ఎవ్వరు నన్ను హెచ్చించినా హెచ్చించకపోయినా నేను తండ్రి మాటకు లోబడి నేను ఈ గొర్రెలు కాసుకోవడానికి వస్తున్నా, నా చిన్నతనం నుండి నేను కష్టపడుతున్నానని అరణ్యంలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ తిరిగాడంట. ఏమని పాడుంటాడు చెప్పండి దావీదు? ఒకవేళ ఆ కాలంలో ఈ పాట వచ్చుంటే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందు. అందరూ స్వరాలు ఇస్తారా? యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దావీదు యొక్క చరిత్ర మారిపోయే రోజు అనేది ఒకటి వచ్చింది. తల్లి తండ్రి గొర్రెల కాపరిలాగా చూసి అరణ్యంలో గొర్రెలు కాయడానికి పంపించాడు. కానీ ఆ అరణ్యం వంటి అనుభవంలో కూడా యేసయ్యకు చేసిన స్థితి ఎవరు చూశారండి? యేసయ్య విడిచిపెట్టాడా దావీదుని? విడిచిపెట్ల. అరణ్యంలో దావీదుని చూసి జ్ఞాపకం చేసుకున్న దేవుడే నీ దేవుడు నా దేవుడు. ఒకానొక సమయం వచ్చింది, రాత్రికి రాత్రి దేవుడు చరిత్ర మార్చి ఆ ఇశ్రాయేలు దేశానికి మొత్తం ఎవరిని రాజుగా నిలబెట్టాడండి? దావీదుని రాజుగా నీకున్న స్థలం ఇది ఒక పల్లెటూరు, ఈ స్థలంలో నేను ఎలా దీవించబడతానని నువ్వు అనుకుంటావే, కానీ నీకున్న స్థలం నీకు ప్రాబ్లం. కానీ యేసయ్యకి నీ లొకేషన్ ప్రాబ్లమే కాదు. యేసయ్య నిన్ను దీవించాలి అని అనుకుంటే నువ్వు మారుమూల ఉన్న పల్లెటూరు గ్రామంలో ఉన్నా కూడా రాత్రికి రాత్రి ఆయన నీ చరిత్రను మార్చగలడు. ఆయన మార్చే దేవుడు, నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన నీ స్థితిగతులను ఆయన మార్చే దేవుడు అనమాట. ఎస్తేరు తన జీవితంలో తను చూసుకుంటూ ఒక అనాథ. అందరికీ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభా నాకు కూడా తల్లిదండ్రులు ఉంటే బాగుంటుందని ఎన్నిసార్లు ఎస్తేరు కనిపించి ఉండొచ్చు చెప్పండి? అనిపిస్తుందా లేదా? ఒక అనాథగా పెరుగుతుంది ఎస్తేరు. మొర్దెకై పిన్న తండ్రి అమ్మ ఎస్తేరుకు మొర్దెకై ఒకటే నేర్పించాడు, నేనున్నా లేకపోయినా నీ తల్లి దేవుడే నీ తండ్రి దేవుడే, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీ స్థితిని హెచ్చిస్తాడంటే. ఎస్తేరు ఈ శారీరక లోకం వైపు చూడలే, లోక ఆశల వైపు చూడలే, కానీ ఆత్మీయ అలంకారం ఎప్పుడు తన చేతిలో ప్రార్థన, యేసయ్యకి నమ్మకంగా బ్రతకాలని ఒక పెట్టుకుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎస్తేరుని జ్ఞాపకం చేసుకున్నాడు, తన చరిత్రను మార్పిడి. ఎంతో మంది రాజు ఎదుట ఉన్నారు, కానీ దేవుడు ఎస్తేరుని జ్ఞాపకం చేసుకొని రాత్రికి రాత్రి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కాబట్టి ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభాయ ఎవరైతే నా స్థితి మారదు, నా భర్త మారు, నా భార్య మారదు, నా స్థితిగతులు మారు, ఇంకా నా జీవితంలో ఈ విధంగానే నేను ఉండాలని కన్నీటితో అయ్యా రోధిస్తున్నా నీ బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి నీకు దావీదును మార్చిన దేవ, దావీదును రాజుగా అభిషేకించిన దేవ, అన్యురాలైన హాగర్ని జ్ఞాపకం చేసుకున్న యేసయ్య, యేసయ్యని జ్ఞాపకం చేసుకున్న యేసయ్య, నీ బిడ్డల చరిత్రను కూడా మార్చగలడు శక్తి